కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్య పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయని పలు సంఘాల నాయకులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్లో విద్యారంగానికి 20% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాబోయే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి కనీసం 20% నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యు జిల్లా కార్యాలయం శ్రామిక భవన్లో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా బాధ్యులు విజయ్ కుమార్, కె రత్నయ్య, పి వెంకులు, పీడీఎస్యు రాష్ట్ర నాయకులు ఇందూరు సాగర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అన్ని రంగాలతో పాటు విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామని, విద్యకు బడ్జెట్లో 15% నిధులు కేటాయిస్తామని ప్రకటించిందని, రాహుల్ గాంధీ సైతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విద్యకు 15% నిధులు కేటాయిస్తామని జోడో యాత్ర సందర్భంగా ప్రకటించడం జరిగిందని అన్నారు. అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వాల విధానాలని అనుసరిస్తూ విద్యారంగానికి బడ్జెట్లో 7% నిధులు మాత్రమే కేటాయించిందని, ఇందుకు సాకుగా గత ప్రభుత్వ అప్పుల కారణంగా ఆర్థిక లోటు ఏర్పడినందువలన విద్యకు తక్కువ బడ్జెట్ కేటాయించామని, భవిష్యత్తులో నిధులు పెంచుతామని ప్రకటించుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ప్రస్తుతం వార్షిక బడ్జెట్ ఫిబ్రవరి నెలలో ప్రవేశపెట్టబోతుందని, ఈ పరిస్థితులలో విద్యకు బడ్జెట్ పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంతో పాటు దేశంలో విద్యారంగం వివక్షకు గురవుతుందని తెలిపారు. ఫలితంగా పేద విద్యార్థులకు విద్య దూరం అవుతుందని తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఇంకా నిరక్షరాస్యత తగ్గలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు లేక ప్రభుత్వ విద్యా సంస్థలు సతమతమవుతున్నాయని, వెంటనే ప్రభుత్వం స్పందించి కొఠారి కమిషన్ ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ అభ్యర్థి పన్నాల గోపాల్ రెడ్డి, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఖుర్షీద్ మియా ఏడుకొండలు, F2 జిల్లా కార్యదర్శి ముమ్మిడి నగేష్, విద్యావంతుల వేదిక పందుల సైదులు, బొంగరాల నరసింహ, పీడీఎస్యు నాయకులు పోలే పవన్, జగనపాటి శంకర్, కొండేటి మురళి, మానవ హక్కుల వేదిక నాయకులు గురూజీ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్లగొండ జిల్లా విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో విద్యకు రాబోయే బడ్జెట్లో రాష్ట్ర బడ్జెట్లో 20% తగ్గకుండా బడ్జెట్ కేటాయింపు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా పాఠశాలలన్నీ కూడా కనీసంగా మెయింటెనెన్స్కి సంబంధించి ఒక చాక్ పీసులు కానీ లేదా పరిశుభ్రత కానీ ఇట్లాంటి చిన్న చిన్న ఖర్చులకు కూడా డబ్బులు లేకుండా చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. అన్ని పాఠశాలలన్నీ కూడా టోటల్గా కనీసంగా బడ్జెట్ లేకుండా కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని పరిస్థితి కనబడుతున్నది. కాబట్టి విద్యా పరిరక్షణ కమిటీ డిమాండ్ ఏంటంటే వచ్చే రాష్ట్ర బడ్జెట్లో 20% తగ్గకుండా విద్య కోసం బడ్జెట్ కేటాయింపు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు ఇప్పటికే చాలా సమస్యలతో కునారిల్లిపోతున్నాయి. అందులో కేవలం సంఖ్య లేదని పాఠశాలలు మూసివేసే ఒక కుట్ర జరుగుతున్నది. కాకుండా పాఠశాలలు ఎందుకు మూతపడుతున్నాయి, పిల్లలు ఎందుకు రావట్లేరనే విశ్లేషణ లేదు. అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటికీ మూలము కనీసంగా బడ్జెట్ కేటాయింపు చేసినట్లయితే చాలా వరకు కొన్ని సమస్యలైనా తీరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రధానంగా వచ్చే బడ్జెట్లో రాష్ట్ర బడ్జెట్లో 20% తగ్గకుండా ఈ బడ్జెట్ను విద్య కోసం కేటాయింపు చేయాలని మేము డిమాండ్ చేస్తూ వినిపిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర విద్యా పరిరక్షణ కమిటీ పిలుపు మేరకు నల్లగొండ జిల్లాలో ఈరోజు బడ్జెట్ కేటాయింపుల్లో 20% తగ్గకుండా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలనేటువంటి ప్రధాన డిమాండ్తో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ప్రజా సంఘాల నుంచి, ఉపాధ్యాయ విద్యార్థి సంఘాల నుంచి ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ప్రభుత్వాలు గతంలో 7% మాత్రమే అలొకేషన్ చేయడం జరిగింది. అందులో కేటాయింపులు చేసింది 7% అయినా ఖర్చు కాడికి వచ్చేసరికి, వ్యయం కాడికి వచ్చేసరికి అది 4%, 5% కూడా మించి ఉండట్లేదు. అరకొర కేటాయింపుల వలన పాఠశాల విద్యలో కానీ, కళాశాల విద్యలో కానీ, యూనివర్సిటీ విద్యలో కానీ అది వేతనాలకు లేదా అట్లాంటివి అంతవరకు మాత్రమే సరిపోతుంది. ఇతరత్ర పాఠశాలలు కానీ, అవస్థాపన సౌకర్యాలు కానీ, ఆధునికమైనటువంటి సౌకర్యాలు కానీ ప్రభుత్వం కేటాయింపులు లేవు. అలాగే ఉపాధ్యాయ, ఉద్యోగ, అధ్యాపక పోస్టులన్నీ ఖాళీలు అట్లాగనే ఉంటున్నాయి. ఒకవైపు ప్రభుత్వం అలొకేషన్స్ తక్కువ చేసి, బడ్జెట్ కేటాయింపులు తక్కువ చేసి, ప్రైవేటు వైపు ప్రభుత్వం విద్యను నిర్వీర్యం చేసి ప్రజలందరినీ, పేదరికంలో ఉన్నటువంటి ప్రజలందరినీ, పేదల వాళ్ళకు విద్యను
దూరం చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ఇకనైనా ప్రభుత్వం 20% రాబోయే బడ్జెట్లో కేటాయింపులు చేయాలని కోరుతున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యా పరిరక్షణ పేరుతోటి 15 సంవత్సరాల నుంచి కూడా పేద విద్యార్థుల పక్షాన నిలబడి ప్రభుత్వ పాఠశాలను రక్షించే క్రమంలో ప్రొఫెసర్ చక్రధర్ గారు, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు, ప్రొఫెసర్ అరగోపాల గారి సారథ్యంలో ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు భాగస్వామ్యమై ఇవాళ విద్యను వ్యాపారీకరణ కాకుండా రాజ్యాంగం ప్రకారము ఈ యొక్క దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా విద్యను అందించే బాధ్యత ప్రభుత్వానిది. ఆ బాధ్యతను విస్మరించేసి విద్యను వ్యాపారీకరణంగా చేసే ప్రయత్నం చేస్తున్నాను. దాన్ని మానుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వ విద్యారంగము అభివృద్ధి చెందాలంటే, ఉన్నత స్థితిలోకి రావాలంటే బడ్జెట్లో ఖచ్చితంగా మౌలిక వసతులు కల్పించడానికి ఒక 20% ఖచ్చితంగా కేటాయించాలని ఈ యొక్క విద్యా పరిరక్షణ కమిటీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ డిమాండ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము తన మేనిఫెస్టోలో 15% విద్యాశాఖకు మేము బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పేసి తన మేనిఫెస్టో వెల్లడించిన క్రమంలో దాన్ని మాత్రమే ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. అదిగాక సక్రమంగా ఇచ్చినట్టయితే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. పేద విద్యార్థులకు సరైన విద్య అందించేటువంటి క్రమం వస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వమైన ఈ రాబోయే బడ్జెట్లో ఖచ్చితంగా 20% బడ్జెట్ను కేటాయించి ప్రభుత్వ విద్యారంగాన్ని పేద పిల్లలను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని ప్రారంభించినాం. థ్యాంక్ యూ.